Correct, 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 correct. Mm. Okay, okay, sir. Okay. And as soon as is very common sentence. As soon as I reach there, I will call you. As soon as you complete your work, uh, yeah, you can leave as soon as, so like that. Okay. Mm. As soon as the plots in this site will be over, we will start a new site. ఇవి ఎంత తొందర అయిపోతే ఇవి ఈ ఈ ప్లాట్ లో ఈ సైట్ లో ఎన్ని ప్లాట్ అయిపోతే అంత తొందర అక్కడ స్టార్ట్ చేస్తాం అట్లా యాజ్ సూన్ యాజ్ వి విల్ ఓకే సో దట్స్ హౌ వీ కెన్ లెర్న్ రైట్ సార్ ఓకే సార్ సో టుడే హౌ టు యూజ్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎక్కడ వస్తాయి అసలు హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్ హ్యాస్ బీన్ ఎవరైనా యూజ్ చేస్తుంటే విన్నారా సార్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఓకే ఓకే నో ప్రాబ్లం నౌ వి టుడే మనకు ఇవాళ కంప్లీట్ గా అర్థమైపోతుంది హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ సో జనరలీ హ్యావ్ యూ నో ఐ హ్యావ్ 2 cars ఐ హ్యావ్ ఎ హౌస్ ఓకే అది మన గురించి చెప్తున్నప్పుడు ఐకి వీకి దేకి వీఆర్ యూజింగ్ హ్యావ్ ఆల్రెడీ వీ నో దట్ ఓకే వీ హ్యావ్ ఎ బంగ్లా వి నాకు బంగ్లా ఉంది అట్లా దే హ్యావ్ ఎన్ అపార్ట్మెంట్ ఐ హ్యావ్ సింప్లీ ఐ వాజ్ నాట్ ఇన్ ద ఆఫీస్ I was not going to office from 2 days. I was it. I was it. I we they. He have వాడుతున్నాం ఓకే he she hit కి he has వాడుతున్నాం this it clear ఓకే ఓకే సో నౌ హ్యావ్ బీన్ ఏంటంటే ఇది కూడా టెన్స్ లో ఒక భాగమే కానీ మళ్ళా టెన్సెస్ అంటే మీరు మిక్స్ అవుతారని నేను డైరెక్ట్ చెప్తున్నాను ఇది కూడా వన్ ఆఫ్ ద టెన్స్ లో వస్తుంది యాక్చువల్గా మనం కవర్ చేయని టెన్సెస్ లో మనం 5 tenses కి కవర్ చేయలేదు దాంట్లో వస్తుంది బట్ ఇది యూసేజ్ కి చాలా ఇంపార్టెంట్ దట్స్ వై వీఆర్ లెర్నింగ్ డైరెక్ట్లీ హ్యావ్ బీన్ ఎప్పుడంటే అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ లాంగ్ బిఫోర్ ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి ఛాన్స్ సేపు అవుతుంది ఇంకా రన్ అవుతుంది I have been waiting for you. I have been waiting for you since morning. బి అక్కడ ఫ్యూచర్ కి వాడుతున్నాం ఐ విల్ బి కమింగ్ టు సైట్ ఈవినింగ్ అని వాడుతున్నారు అక్కడ ఫ్యూచర్ లో విల్ బి వస్తుంది ఇక్కడ ఏంటంటే గతంలోనే స్టార్ట్ అయింది యాక్షన్ ఇంకా రన్ అవుతుంది అయ్యా ఇదేమో గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా రన్ అవుతుంది ఆ సందర్భంలో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అంటే ఐ హ్యావ్ బీన్ ఇన్ టు దిస్ బిజినెస్ ఫ్రమ్ 20 years ఐ నో ఎవ్రీథింగ్ సో సింపుల్ సెంటెన్స్ రాయండి ఫస్ట్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి హ్యావ్ బీన్ కి ఇంగ్ ఫామే వస్తుంది సార్ ఇంగ్ మ్యాక్సిమం ఇంగ్ ఫామే అంటే యాక్షన్ గతంలో స్టార్ట్ అయింది ఇంకా రన్ అవుతుంది సో ఐ హ్యావ్ బీన్ సో
ఫర్ యూ సిన్స్ మార్నింగ్, సిన్స్ యూ ఆల్రెడీ నో. మనం మీరు సిన్స్ ఎందుకు అంటున్నారో మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది, ఎందుకంటే మీరు పర్టికులర్గా చెప్తున్నారు కాబట్టి మార్నింగ్ నుంచి అని. ఎగ్జాక్ట్లీ. యూ హ్యావ్ రిట్ సిన్స్ మార్నింగ్. ఓకే సార్. ఇప్పుడు నేను వరంగల్లో ఉన్నా, రైట్ సార్? మీరు హైదరాబాద్లో ఉన్నారు, యు ఆర్ ఇన్ హైదరాబాద్, వీఆర్ టాకింగ్ ఇన్ ఫోన్. ఓకే. వరంగల్లో అయితే దెర్ ఇస్ నో రెయిన్, మంచి ఎండ కొడుతుంది, దెర్ इज नो रेन. ओके. आप आपके पास सुबह से बारिश गिर रहा, सुबह शुरू हुआ अभी भी गिर रहा. ओके सर, माय क्वेश्चन इज, गुड मॉर्निंग सर, हाउ आर यू सर? ओके सर, इज इट रेनिंग इन हैदराबाद? इज इट रेनिंग इन हैदराबाद? आई एम आस्किंग. ओके, नाउ यू टेल द आंसर. excellent, excellent. సింపుల్, మీరు స్టార్ట్ పర్ఫెక్ట్ చేసారు. ఇట్ మీరే పెట్టుకున్నారు, హ్యావ్ ని హ్యాజ్ మీరే చేసుకున్నారు ఆటోమేటిక్ గా. ఇట్ హ్యాజ్, ఎస్ సార్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ మార్నింగ్. అయిపోయి ఇట్ అయింది, అది మీరే చెప్పారు, నేనేం చెప్పలేదు. హ్యావ్ పోయి హ్యాజ్ అయింది, మీరే చెప్పారు. ఎందుకు? సెకండ్ వస్తువు పర్సన్ కి, హీకి, షీకి, ఇట్కి హ్యావ్ హ్యాజ్ అయిపోతుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, వెయిటింగ్ తీసేసి రైనింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, ఇక్కడ నీ కోసం అనేది అవసరం లేదు, ఇక్కడ ఫర్ యూ అనేది అవసరం లేదు. ఇట్ హ్యాస్ బీన్ సిన్స్ మార్నింగ్ ఇన్ హైదరాబాద్. ఇక మనం హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈయన హైదరాబాద్ చెప్పాల్సిన అవసరమే లేదు, అడగడమే నేను క్వశ్చన్ అడిగాను. సార్, ఈజ్ ఇట్ రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ. యూ కెన్, యా, యూ కెన్ సింప్లీ సే దట్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఎక్సలెంట్, బికాజ్ మార్నింగ్ ద యాక్షన్. ఎస్ 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 ఎస్, రిపోర్ట్ చేయొచ్చు. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఓకే, ఒక పర్టికులర్ ప్లాట్ గురించి మిమ్మల్ని 1 month నుంచి బార్గెయిన్ చేస్తున్నారు. ఓకే, సో వన్ ఫ్యామిలీ ఈజ్ బార్గెయినింగ్ ఫర్ ఫర్ యూ. సో హౌ యూ విల్ రైట్? ఫ్యామిలీ అంటే మెంబర్స్ ఎక్కువ. నో, టేక్ యువర్ టైం సార్, టేక్ యువర్ టైం, నో హరీ. For the plot, excellent, 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 excellent. Yes, excellent, excellent, excellent. Okay, so I have no patience. ఏదన్నా ఒకటిగా, ఐ హ్యావ్ నో పేషెన్స్, ఆర్ లీవ్ దెమ్ ఆర్ కౌన్సిలర్ చెప్తున్నారు, లీవ్ దెమ్, డోంట్ ఫాలో అప్ దెమ్. ఫాలో, తర్వాత సెంటెన్స్ యాడ్ చేసుకోవచ్చు, లీవ్ దెమ్, ఫాలో న్యూ లీడ్స్. ఓకే, డోంట్ లిఫ్ట్ దేర్ కాల్, డోంట్ లిఫ్ట్ దేర్ కాల్, లీవ్ ఇట్, ఫాలో అప్ న్యూ లీడ్స్. డోంట్ అవాయిడ్ దెమ్ అని కూడా చెప్పొచ్చు సింపుల్గా. అవాయిడ్ దెమ్ అంటే వాళ్ళని పక్కకు పెట్టు, అవాయిడ్ దెమ్. Correct. So, correct. Following sentence. Yeah, following sentences. According to the situation, following sentence will come. So, you are happily using have been now. No problem for you. No, sir? Okay. Have been will become has been, it, she, he.
Yeah. Yes. Yeah. 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 Yes. Yes. Right. Right. Yes. 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 Correct. 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 బీన్ వాడుతున్నాం కరెక్ట్. అది మీకు మైండ్ లో ఉంటే ఇంకా మీరు బిందాస్ ఇంకా. పాస్ట్ అంటే బీన్. పాస్ట్ అంటే బీన్. ఎస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి మనం ఐ ఆమ్ వెయిటింగ్, ఈజ్, షీ ఈజ్ వెయిటింగ్, షీ ఈజ్ కుకింగ్. ప్రెజెంట్ కంటిన్యూస్ కి సింపుల్ గా చెప్పొచ్చు డైరెక్ట్. ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. సార్ ఆర్ యూ కమింగ్? ఎస్ ఐఎమ్ కమింగ్, ఐఎమ్ ఆన్ ద వే. ఎస్ ఐఎమ్ కమింగ్, ఐఎమ్ ఆన్ ద వే. యూ విల్ బి కమింగ్ అనాలి. నువ్వు ఫ్యూచర్లో వస్తుంటే యూ విల్ బి కమింగ్ అనాలి. కరెక్ట్ 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 కరెక్ట్. ఆర్ యూ నువ్వు వచ్చేసావా అనడానిక? క్వశ్చన్ అడగడానికా సార్? నువ్వు క్వశ్చన్ అడగడానికి. ఆ, వస్ వచ్చేసిన దానికి ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ యూ కమ్? డిడ్ కి వి వన్ వాడతాం అన్న మనం. అన్నిటికీ మనం వి వన్. డిడ్ యూ కమ్. ఇప్పుడు వస్తున్నావా అంటే ఆర్ యూ కమింగ్ నౌ? చెప్పండి చెప్పండి చెప్పండి. అవును. టుమారో. 1 hour. 1 hour. 1 hour. 1 hour. యూ విల్ బి ఆ కంటిన్యూషన్ యాక్షన్. ఓకే. అంటే ఆయనని క్వశ్చన్ అడిగాడు అనుకోండి సార్, ఆయనని క్వశ్చన్ అడగాలనుకోండి, విల్ యూ, విల్ ఫస్ట్ వస్తుంది. విల్ యూ బి కమింగ్ ఆఫ్టర్ 1 hour? విల్ యూ బీ కమింగ్ ఆఫ్టర్ 1 hour? ఇది మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి. అదే మీరే చెప్తున్నారు అనుకుంటే ఐ విల్ బీ కమింగ్ ఆఫ్టర్ 1 hour అవుతుంది ఆన్సర్. విల్ యూ బీ కమింగ్ ఆఫ్టర్ 1 hour? ఎస్. యా యా. టు టు ఆఫీస్ ఇన్ ఇన్ 30 minutes ఆర్ బై 3 o'clock. టైం చెప్తేనేమో డైరెక్ట్ బై. లో అంటే 30 నిమిషాలు, లో అంటే in 30 minutes. ఐఎమ్ ఆన్, నౌ ఐఎమ్ ఇన్ మియాపూర్, ఆర్ నౌ ఐఎమ్ ఆన్ ద వే, సంథింగ్ లైక్ దట్. ఎస్, నౌ ఐఎమ్ ఇన్ లింగంపల్లి. ఓకే ఓకే. నౌ ఐఎమ్ ఇన్ లింగంపల్లి. నౌ ఐఎమ్ ఇన్ లింగంపల్లి. ఎస్ ఎస్ ఎస్. ఐ విల్. ఎస్ ఐ విల్ బి అని. సింపుల్ పాస్ట్ టెన్స్ సార్. నువ్వు వచ్చేసినావు అంటే డిడ్ యూ కమ్ దేర్, డిడ్ యూ రీచ్ దేర్, డిడ్ యూ కమ్ అనొచ్చు, డిడ్ యూ రీచ్ దేర్. అడిగి డిడ్ యూ రీచ్ దేర్. ఐ రీచ్డ్ ఆఫీస్. సింపుల్ పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ రీచ్డ్ ఆఫీస్, ఐ కేమ్ టు ఆఫీస్. కేమ్ టు ఆఫీస్. ఇప్పుడు మీరు అడగండి సింపుల్ గా. నువ్వు మీరు అడగండి. నువ్వు కౌన్సిలర్ని కలిసావా? సింపుల్ గా అడగండి మీరే. ఆ, ఆ.
నువ్వు వచ్చేసావా అని అడిగారు కదా. డిడ్ యూ కమ్ దేర్ అడిగారు. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతారే, నువ్వు అవసరం అవసరం లేదు సార్. సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ యూ మీట్ కౌన్సిలర్. క్వశ్చనే సార్. చేసావా, డిడ్ అంటే చేసావా, ఆ పని చేసావా, ఇతన్ని కలిసావా. ఓకే, ఇది చూసావా అంటే డిడ్ తోటి మీరు ఎన్నైనా వాడుకోవచ్చు, కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నట్టు. ఇప్పుడు డిడ్ యూ మీట్ ద కౌన్సిలర్, డిడ్ యూ మీట్ ద కౌన్సిలర్, డిడ్ షీ ఎక్స్ప్లెయిన్ యూ. యా యా సింపుల్. ఇప్పుడు ఇప్పుడు మీరు శాలరీ స్టేట్మెంటే చేస్తుర్రు. ఓకే, లాస్ట్ సండే వచ్చిందో లేదో ఆమె మీకు డౌట్ ఉంది, అడుగుతున్నారు. డిడ్ యూ కమ్ టు ఆఫీస్ లాస్ట్ సండే అంటే సండే వస్తే ఇన్సెంటివ్ ఏదో బోనస్ వస్తుంది. డిడ్ యూ కమ్ టు ఆఫీస్ లాస్ట్ సండే. డిడ్ యూ ఫాలో అప్ ఆల్ ద లీడ్స్ ఎస్టర్డే. ఎనీథింగ్ డిడ్ తోటి చేసావా, ఆల్రెడీ ఇది చేసావా అని అడుగుతాం గంతే. సింపుల్ పాస్ట్ టెన్స్. దీంట్లో ఆ ఇంగ్ ఫాము ఏముండదు. ఓన్లీ డిడ్ ఫాలోడ్ బై, మనం ఒక రూల్ నేర్చుకున్నాం, డిడ్ తర్వాత V1 వస్తుంది. అది డిడ్ హీ, డిడ్ షీ, అట్లా అన్నిటికీ డిడ్ దే. డిడ్ యూ కాల్ మీ, డిడ్డే ఫస్ట్. వాళ్ళు చెప్తారు ఎస్ ఐ డిడ్ లాస్ట్ సండే, మేబీ యూ ఫర్గాట్. ఫ్యూచర్ యాక్షన్. ఎస్ ఎస్ ఎస్, అవును, కరెక్ట్ కరెక్ట్. హ్యావ్ బీన్. ఎస్, ఐ హావ్ బీన్ ఈటింగ్. ఎస్, ఐ హావ్ బీన్ ఈటింగ్ సిన్స్. సార్ మీరు జావా తింటారా అంటే ఎస్ ఐ హావ్ బీన్ ఈటింగ్ సిన్స్ మై కాలేజ్ డేస్. ఓకే, మీరు యోగా చేస్తారా అంటే యా ఐ హావ్ బీన్ డూయింగ్ సిన్స్ లాస్ట్ సమ్మర్, సిన్స్ లాస్ట్ ఇయర్. అంటే ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. యా, ఎస్ ఎస్ ఎస్, సింపుల్. సింపుల్ V1 ప్లస్ ఐఎన్జి. సింపుల్ V1 ప్లస్ ఐఎంబిఎన్. ఎస్, డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. హ్యావ్ బీన్ ఏంటంటే పాస్ట్ లా కంటిన్యూ అయ్యి రన్నింగ్ అవుతున్నది. ఫ్యూచర్ లో రన్నింగ్ అయ్యేదానికి విల్ బి. షీ విల్ బి దే. ఎస్, రాసుకోవచ్చు. యా, ఐ హ్యావ్ ఇట్. ఐ హ్యావ్ ఎ బుక్, ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ బుక్, ఐ హ్యావ్ ఎ బుక్, ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ టూ వీలర్, ఐ హ్యావ్ ఎ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ అట్లా. డూ యూ ఓన్ ఏ కార్, డూ యూ హ్యావ్ ఎ కార్, డూ యూ హ్యావ్ ఎ కార్. ఎస్ ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ కార్ ఆల్సో, ఐ హ్యావ్ టూ వీలర్ ఆల్సో. అట్లా. I have been using Carvo since 1 year, since 5 years. Okay. Mm. Mm. Correct, 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 sir. I will I will be buying in Dasra. I will be buying in Dasra. అట్లా. సార్ మీరు ఒక్కటి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్. యా బీన్ ఇవాళనే వచ్చింది, మీకు అర్థమైపోయింది. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అర్థమైపోయింది. మీరు చాలా ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా కెన్ ఐ, ఓకే, డిడ్ యూ, ఇవి కంపల్సరీ ఈజీ కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకండి. ఓకే, కెన్ ఐ, కెన్ షీ, కెన్ దే, కెన్ హీ, కెన్ వి,
అట్లా డిడ్ యూ, డిడ్ షీ, డిడ్ దే. కెన్ అనేది ఫస్ట్ నేర్చుకున్నాం ఎబిలిటీ. అంటే అది చేసే సత్తా ఉందా, చేయగలవా. ఆ, చే డిడ్ అంటే చేశారా, చేశారా. ఇప్పుడు కొన్ని వరుస క్వశ్చన్స్ చూడండి. ఒక వన్ కస్టమర్ ఫ్యామిలీ కేమ్ టు ద సైట్. ఓకే, యు ఆర్ absent యాక్చువల్లీ, యు ఆర్ absent అక్కడ. ఓకే, సో మీకున్న సోర్స్ ఏంటి అక్కడ, మీ మీ ఎంప్లాయ్ అనమాట. ఓకే, దాంతో అన్ని క్వశ్చన్స్ డిడ్ తోటే అడగచ్చు. ఓకే, డిడ్ దే కమ్, ఓకే, డిడ్ దే మీట్ యూ, ఓకే, డిడ్ దే సీ ద ప్లాట్, డిడ్ దే లైక్ ద ప్లాట్, ఓకే, డిడ్ దే పే ద అడ్వాన్స్. ఆల్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎంక్వైరీ యు ఆర్ జస్ట్ యూజింగ్ డిడ్. ఎందుకంటే ఇది ఆల్రెడీ గతంలో పాస్ట్, వాళ్ళు వచ్చిపోయారు, మీకు ఏం తెలియదు ఇన్ఫర్మేషన్, మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్ని. ఓకే, ఓకే, లేకపోతే వాళ్ళు ఏం చెప్పిపోయారు లాస్ట్కి, అప్పుడు డిడ్ ముందు వాట్ డిడ్ దే సే, వాళ్ళు ఎప్పుడు వస్తారు, అప్పుడు వెన్ డిడ్ దే కమ్, వెన్ విల్ దే కమ్. మళ్ళీ ఫ్యూచర్ కదా, ఇప్పుడు ఫ్యూచర్ కదా కాబట్టి వెన్ విల్ దే కమ్ అట్లా చేంజ్ అవుతుంది. ఎస్, ఎస్. వై యూ డిడ్ నాట్, వై యూ డిడ్ నాట్, వై యూ డిడ్ నాట్ డూ ఇట్, వై యూ కెప్ట్ ఇట్ పెండింగ్, వై యూ డిడ్ నాట్ డూ ఇట్. చేయలేదు అంటే డిడ్ నాట్ కదా. వై యూ డిడ్ నాట్ డూ ఇట్, వై యూ, వై యూ, ఎస్, డిడ్ యూ కమ్, పర్ఫెక్ట్, డిడ్ యూ కంప్లీట్ దిస్ వర్క్. ఎస్, ఎస్, ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ రికార్డెడ్ ఎవ్రీథింగ్, ఐ విల్ గివ్ యూ రిపోర్ట్ అని అమనాలి. ఐ విల్ గివ్ యూ రిపోర్ట్ సార్ అని చెప్పి అమనాలి. కంప్లీట్ చేసి వెళ్ళు అనేది ఏం టెన్స్, ఫ్యూచర్లో. కంప్లీట్, యూ విల్ బి గోయింగ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వర్క్, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వర్క్ అట్లా. ఎస్, ఎస్, సింపుల్ సార్. ఒకటి మనము తెలుగుకి ఇంగ్లీష్కి ఇక్కడ ఏం, టెన్స్ మీనింగే మనకి ఇంపార్టెంట్. టెన్స్, వన్ సెకండ్ సార్, టెన్స్ మీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ సార్. వన్ సెకండ్. ఇప్పుడు లో పదాలు ఏం చేంజ్ అవుతున్నాయో మీకు తెలుసు, కానీ కన్ఫ్యూజ్ ఎప్పుడైతారంటే అసలు మీరు ఏ టెన్స్ లో మాట్లాడాలో మీరు డిసైడ్ కానప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు అట్లా. ఇప్పుడు మీరు ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఈ వర్క్ కంప్లీట్ చేసే వెళ్ళు అని, మీరు పాస్ట్ గురించి మాట్లాడతలేరు కదా ఇక్కడ. ఇప్పుడు ఒకటి ప్రెసెంట్ వర్క్ ఏంది, ప్రెసెంట్ టెన్స్ ఏముంది, యూ కంప్లీట్ దిస్ వర్క్, ఇప్పుడు కంప్లీట్ చేయి ఈ వర్క్. ఓకే, తర్వాత ఫ్యూచర్లో ఒక ఆర్డర్ ఏంటి, ఈ కంప్లీట్ చేస్తేనే వెళ్ళు అంటే సింపుల్గా యూ కంప్లీట్ దిస్ వర్క్ అండ్ దెన్ యూ గో, అంటే అప్పుడే వెళ్ళు అంటే అయిపోతుంది సింపుల్గా. దెన్ యూ కెన్ లీవ్, దెన్ యూ కెన్ లీవ్, యూ ఫినిష్ దిస్ వర్క్ దెన్ యూ కెన్ గో. యా, ఇప్పుడు తను అడిగింది, సార్ టుడే కెన్ ఐ గో హాఫ్ అన్ అవర్ ఎర్లీ సార్, టుడే కెన్ ఐ గో హాఫ్ అన్ అవర్ ఎర్లీ అని అడిగింది. ఓకే, అప్పుడు ఏంటి కండిషన్ పెట్టాలి మీరు. వాట్ ఈస్ ద ప్రిపోజిషన్ ఫర్ కండిషన్,
ఇఫ్ ఇఫ్ యూ కంప్లీట్ యువర్ వర్క్ దెన్ యూ కెన్ గో. నువ్వు వర్క్ కంప్లీట్ చేస్తా అంటే ముందు కూడా పో, నాకు ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ కండిషన్, ఇఫ్ మీరు రాసుకున్నారు ఆల్రెడీ, ఒకవేళ మనం రాసుకున్నాం, మనం సెంటెన్సెస్ కూడా వాడినాం. ఇఫ్ బట్ కానీ, ఇఫ్ ఒకవేళ, యా 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 బెటర్. బట్ రాసుకోవడం కన్నా బెటర్ సొల్యూషన్ ఇవి వాడడం సార్, యూజ్ చేయడం. అంతే, యూజ్ చేస్తేనే మైండ్లో, మన మైండ్ యొక్క డిక్షనరీలో పర్మనెంట్ అయిపోతుంది ఆ వర్డ్. సో మీరు, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈజీగా ఒక 10 టైమ్స్ ఇఫ్ వాడచ్చు. ఎందుకంటే మనం మాక్సిమం వాడుక భాషలో ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ మెసేజ్ మీ, నేను వెయిట్ చేయను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ యూ క్యారీ ఆన్. ఎస్. ఇప్పుడు నీకు ఒకవేళ వేరే వర్క్ ఉన్నా వెళ్ళు, నీకు లేట్ అవుతుందంటే ముందే చెప్పు. సో ఇఫ్ ఇఫ్ బట్ వీ కెన్, సందర్భాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఇఫ్ వాడడానికి, బట్ వాడడానికి, బికాజ్ వాడడానికి. అండ్ అయితే ఓకే, అండ్ ఈజ్ వెరీ కామన్. బికాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ రెగ్యులర్ వర్డ్. ఎస్ ఎస్ ఎస్. సార్ తక్కువరా సార్, 1 సెకండ్. యా, ఓకే. సో కన్ఫ్యూజన్, డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ డూ, డిడ్ సార్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. డూ ఈజ్ V1, డిడ్ ఈజ్ V2. వర్క్ చెయ్యి అనడానికి డూ ఇట్, చేశానా చేసావా అన్నదానికి డిడ్. చేశాను, ఎస్ ఐ డిడ్. చేసావా, డిడ్ యు డూ, డిడ్ యు కంప్లీట్, డిడ్ యు ఫినిష్, డిడ్ యు రీచ్, డిడ్ దే లీవ్. యా. And you also remember how to use is it, right? Is it also you remember? No, because just we are revising. Is it yours, sir? ఇది నీదా? Is it yours? No. Yeah. Is it easy? Is it hard? Yeah. Is it tasty? ఎవరు ఏదైనా తింటున్నారు, you are asking is it tasty? Is it fresh? Is it fresh? Yes, it is fresh. Very good. Is it healthy? Is it healthy to eat? Yes, it is healthy to eat. Or no, it's not. It's only eat. We should eat only sometimes. Is it costly? Is it cheap? Is it nice? So is it also very yes, it is very cheap. Yes, it is reasonable. It is reasonable. Maybe you can say it is reasonable. Hmm? Yeah. Yes, sir. Yeah, yeah. Yeah. And మీ బిజినెస్ లో బాగా యూజ్ చేయాల్సిన వర్డ్ అఫోర్డ్. వాట్ డూ మీన్ బై అఫోర్డ్? ఈజ్ ఇట్ అఫోర్డబుల్ అంటారు. కెన్ యూ అఫోర్డ్ ఇట్ అంటారు. అంటే అఫోర్డ్ అంటే నీ వల్ల అవుతుందా, నువ్వు భరించగలుగుతావా.
అంటే కాస్ట్ పరంగా కానీ రిస్క్ పరంగా కానీ కాస్ట్ పరంగా కానీ నువ్వు భరించగలుగుతావా అంటే నీ స్తోమతలో ఉందా అన్నట్టు. సో అదే అప్పుడప్పుడు భరించగలుగుతావా అనొచ్చు. ఇప్పుడు సింపుల్, ఐ కెనాట్ అఫోర్డ్ దట్ మచ్ రిస్క్ అంటే భరించగలుగుతావా. We can use. No. No. దానిపైనే ఫోకస్, అదే ఫోకస్ వాడతాం. యూ ఫోకస్ ఓన్లీ ఆన్ ఇట్. ఓకే, అఫోర్డ్ అనేది నో ఇంపాసిబుల్. అసలు ఛాన్సే లేదు. అఫోర్డ్ అంటే రెగ్యులర్ గా, ఓ మై గాడ్ ఇట్ బంజారా హిల్స్, ఐ కెనాట్ అఫోర్డ్ బయింగ్ ఏ ప్లాట్ దేర్ అంటారు. అంటే నాకు బంజారా హిల్స్ లో కొనే అంత స్తోమత లేదు అట్లా. అఫోర్డ్ అనేది ఎగ్జాక్ట్ మీనింగ్ భరించలేను, భరించగలుగుతాను. అంటే టాలరేట్ అనే వర్డ్ కూడా ఉంది. టాలరేట్ అంటే అన్నిటికీ ఇది ఓన్లీ మనీ గురించి, ఏదైనా రిస్క్ గురించి, స్తోమత గురించి భరించడము అఫోర్డ్. మనీ రిలేటెడ్ అండ్ రిస్క్ రిలేటెడ్. టాలరేట్ అంటే కామన్ వర్డ్. ఇప్పుడు మీరు మీ ఎంప్లాయీస్తో అంటున్నారు, ఐ విల్ నాట్ టాలరేట్ లేట్ కమింగ్ అంటే నేను అసలు లేట్ కమింగ్ ని నేను అసలు సహించను అనేది కరెక్ట్ వర్డ్. ఇక టాలరేట్, ఐ విల్ నాట్ టాలరేట్ లేట్ కమింగ్ టు ఆఫీస్. ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్లా, ఐ విల్ నాట్ టాలరేట్ ఇండిసిప్లిన్, నేను ఇండిసిప్లిన్ ని అస్సలు సహించను. టాలరేట్ అట్లా సహించను. నో ఫోకస్ సి కాన్సన్ట్రేషన్, సింపుల్ వర్డ్, డూ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇట్. ఓకే, కాన్సన్ట్రేషన్ ఇంకా బెటర్ వర్డ్. ఇక అసలు అది ఎప్పుడు ఛాన్సే లేదు. అది వాడినా తప్పు వాడినారు కావచ్చు, కానీ అట్లా వాడడానికి తెలుగులో అసలు ఎఫర్డ్ వాడం. సార్ అదేంటి, సారీ అందుకు కన్ఫ్యూజ్ అయినారు మీరు. అరే ఈ ప్రాజెక్ట్ మీద మస్తు ఎఫర్ట్ పెట్టినా సార్, నేను వేస్ట్ అయింది పెట్టి. ఎఫర్ట్ అంటే ప్రయత్నం, ఒక ప్రయత్నం. అది మీరు అందుకే మరి ఎఫర్ట్ వేరు, మనం ఇది డి తోటి ఎండ్ అవుతుంది, ఇది టా. ఓకే నేను కన్ఫ్యూజ్ అయినాను, కానీ మీరు ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పంగానే నాకు క్లిక్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ నాట్ టోల్డ్ దట్ ఎగ్జాంపుల్ ఐ విల్ నాట్ రిమెంబర్ వాట్ యూ టోల్డ్. అరే దీనిపై చాలా ఎఫర్ట్ పెట్టినా అనగానే నాకు క్లిక్ అయింది. అది చాలా వాడతారు జనాలు. అవును, మీరు కూడా ఎవరికైనా చెప్పాలనుకోండి. అవును, అంటే మొత్తం తెలుగు వాడి ఒక ఇంగ్లీష్ వర్డ్ వాడతారు అంతే అట్లా. అట్లా ఒక రూట్ సెలెక్ట్ చేసుకొని దాని మీదనే ఎఫర్ట్ పెట్టు, 100% సక్సెస్ అవుతావని చెప్తారు. ఎఫర్ట్ ఈజ్ టు ట్రై హార్డ్, టు ట్రై సిన్సియర్లీ. ఎస్, ప్రయత్నం. భరించడం సంథింగ్, టూ డిఫరెంట్ థింగ్స్. కరెక్ట్. మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఎఫర్డ్ అని, అది కొందరు డా అనొచ్చు, కొందరు టీ అనొచ్చు. వాళ్ళకి ఆబ్వియస్లీ తెలియదు కదా ఎఫర్ట్. ఎఫెక్ట్ అయింది అని అంటారు.
అరే చాలా ఎఫెక్ట్ అయినా అంటారు. ఎఫెక్ట్ వేరే మాట, అంటే దానివల్ల ఏదన్నా దానికి మార్పు రావడం, సఫర్ అవ్వడం, సఫర్ అయినా ఎఫెక్ట్ అయినా. ఉమ్, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు అప్పుడప్పుడు. ఉమ్, ఆ మందులు వాడినా మంచిగా ఎఫెక్ట్ అయినాయి అంటే మందులు వర్కౌట్ అయినట్టు. ఎస్ ఎస్. ఎఫెక్ట్ అంటే మార్పు, మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. Sir, go through that video compulsory, sir. Go through that video, Devi Bhatnagar video that I sent you. Very nice. Yeah, I know. That's why మీరు ఆల్రెడీ ఆమెతో సింక్ లో ఉన్నారు కాబట్టి ఆ 50 సెంటెన్సెస్ నేను పంపించా. సమ్ స్మాల్ సెంటెన్సెస్ లైక్ ఇప్పుడు సూపర్ సూపర్. ఇంకోటి వెళ్ళిపోవచ్చు, బెస్ట్. మీకు జర్నీ కూడా అంత అంత విసిగెత్తదు. డబుల్ కామ్ హో జాతా, డబుల్ కామ్ హో జాతా. యామ్ ఐ ఆడిబుల్? అంటే ఫోన్లో అడుగుతున్నారు, యామ్ ఐ ఆడిబుల్, నా వాయిస్ వస్తుందా? ఇంత సింపుల్ చూడండి, నా వాయిస్ వస్తుందా, యామ్ ఐ ఆడిబుల్? సునే ఆ రా క్యా? క్వశ్చన్ అడుగుతున్నాను, అందుకే యామ్ ఐ. ఆడిబుల్, ఆడిబుల్ ఆర్ ఆడిబుల్, సింపుల్ ప్రొనౌన్సియేషన్. యామ్ ఐ ఆడిబుల్? ఎందుకంటే అది 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 మీరు అడిగినప్పుడు నేను చెప్తా, ఎస్ ఐ కెన్ లిజన్ యూ అని చెప్తా. మీరు అడిగిన ఆమె ఆడిబుల్ అంటే ఎస్ సార్ వినిపిస్తుంది అట్లా. ఇప్పుడు ఆర్ యూ లిజనింగ్ మీ అని మీరు అడగలేరు, ఎందుకంటే ఫోన్ చేసిందే వినడానికి. కానీ నెట్వర్క్ వల్లనో లేకపోతే ఇప్పుడు మనమే కాల్ చేస్తున్నాం, మధ్య మధ్యలో స్టక్ అవుతూ ఉంటుంది. అప్పుడు నేను మధ్య మధ్యలో ఏం అడగాలి? సార్ ఆమె ఆడిబుల్ ఓన్లీనో? సార్ ఆమె ఆడిబుల్ అంటే ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్ క్యారీ ఆన్, ఎస్ సార్ క్యారీ ఆన్ మీరు అంటారు అట్లా. ఆమె ఆడిబుల్. అది పడవచ్చు. ఆర్ యూ లిజనింగ్ మై వాయిస్ అంటే కొంచెం ఎక్కువ అయిపోతలేదు సెంటెన్స్. ఆర్ యూ లిజనింగ్ మై వాయిస్ సార్? ఆర్ యూ సింపుల్ ఉందంటే ఓకే. కానీ ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఉన్న కస్టమర్ మీకు తగిలితే, సార్ యు ఆర్ నాట్ ఆడిబుల్ అన్నాడు అనుకోండి, వాడు నేను క్యా బోల్ రా అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే తెలుసుకోవడంలో అయితే తప్పులేదు. చాలా మంది చాలా మంది చాలా మంది చాలా మంది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు, సార్ యు ఆర్ నాట్ ఆడిబుల్ సార్, కెన్ యూ టెల్ అగైన్ అంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే ఈ కొంచెం కొంచెం మార్కెటింగ్ వాళ్ళు కూడా, సార్ యు ఆర్ నాట్ ఆడిబుల్, యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్ ఇట్లా అంటారు. ఎస్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యా, దట్ ఈస్ ద లాజిక్, దట్ ఈస్ ద లాజిక్, దట్ ఈస్. యా యా. ఓకే. వీడియోకి ఆమె విజిబుల్, నేను కనిపిస్తున్నానా? ఎస్ ఎస్ ఎస్, ఐఎమ్ సీయింగ్ యూ ప్రాపర్లీ, ఎస్ ఐఎమ్ సీయింగ్ యూ ప్రాపర్లీ. లేకపోతే నో సార్ యు ఆర్ నాట్ విజిబుల్, నో సార్ యు ఆర్ నాట్ విజిబుల్. యాక్చువల్గా నేను ఆడిబుల్ విజిబుల్కి స్టార్ట్ చేయలే. ఆమెతో కూడా ఏం క్వశ్చన్స్ అడగచ్చు?
ఆ, 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 మే అనేది పర్మిషన్ అడగడం. మే మే ఐ కమ్ ఇన్, ఓకే, మే ఐ కమ్ టుమారో, మే ఐ మీట్ యూ, మే ఐ సీ దిస్, అది పర్మిషన్ అడగడం. మే వి సీ ద ప్లాట్ వన్స్, మేము ఒకసారి ప్లాట్ చూడొచ్చా, అది పర్మిషన్ అడగడం. ఆమె అనేది క్వశ్చన్ అంటే కన్ఫ్యూజన్ లో ఉండి క్వశ్చన్ అడుగుతున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ లేక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు సింపుల్, ఆమె ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్, ఆమె ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్ అంటే ఒక కోర్స్ చేయాలి, దానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, అంటే దానికి 10th క్వాలిఫికేషన్, దానికి ఇంటర్ క్వాలిఫికేషన్ మీకు తెలియదు. సో ఆమె ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్, అట్లా. ఆమె సూటబుల్ ఫర్ దిస్ జాబ్, అంటే మీకు తెలియక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, అట్లా. పర్మిషన్ ఏం అడగట్లేదు ఇక్కడ, ఇది పర్మిషన్ అడిగినట్టు కాదు. కన్ఫ్యూజన్ ఉండో, ఇన్ఫర్మేషన్ లేకనో ఆమె తెలియక అడగడం. యా, అంతవరకు ఎందుకు, అంత యా, అది పర్మిషన్ అడుగుతున్నారు, అది పర్మిషన్ అడుగుతున్నారు మీరు. మే ఐ గో ఆర్ నో, మే ఐ లీవ్ నౌ, మే ఐ లీవ్ నౌ, కెన్ వి లీవ్ నౌ. ఎస్ ఎస్. ఇప్పుడు అంతేందుకు సార్, నేను ఇప్పుడు మనం ఇప్పుడు క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు మనము ఒక టాపిక్ గురించి వీ షుడ్ టాక్ డైలీ, దట్ ఈస్ ద జాబ్. సో నౌ వీ విల్ స్టార్ట్. అప్పుడు మధ్యలో మీకే డౌట్ వచ్చింది, ఏం అడుగుతారు సార్, ఐ స్పీకింగ్ ప్రాపర్లీ, ఐ మేకింగ్ మిస్టేక్, అసలు ఇప్పుడు 12 days అయిపోయింది, ఐ లెర్నింగ్ సార్, ఐ ఇంప్రూవింగ్, ఐ ఇంప్రూవింగ్, నేను ఇంప్రూవ్ అవుతున్నానా, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా, నేను ఫాలో అవుతున్నానా, ఐ మేకింగ్ మిస్టేక్. సో అట్లా యామ్ ఐ ఆల్సో, లైక్ ఈజ్ ఇట్ లాగా, కెన్ యూ లాగా, డిడ్ యూ లాగా, యామ్ ఐ ఆల్సో, యూ కెన్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ప్రోగ్రెస్, అబౌట్ యువర్ డౌట్స్. హలో సార్, ఓన్లీ అబౌట్ యూ. యామ్ ఐ అంటే ఇక నీ గురించి, ఇక మళ్ళీ వేరే వాళ్ళ గురించి కాదు. యామ్ తర్వాత ఓన్లీ ఐఏ, యామ్ వి, యామ్ హీ, నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్, పాసిబులే కాదు. మన గురించి మనం క్లారిఫై చేసుకోవడానికి, మన గురించి, యా నేను చేయగలుగుతున్నానా, నేను వినిపిస్తున్నానా, నా వాయిస్ వస్తుందా, నేను దీనికి ఎలిజిబులా, నేను నేర్చుకుంటున్నానా, ఆమె టూ లేట్. మీకు తెలియదు, ఇప్పుడు ఓ పెళ్ళికి వెళ్ళారు, సడన్గా ఎవరు లేరాడా, ఆమె టూ లేట్, నేను మరీ లేట్ వచ్చానా, ఆపోజిట్ సిచ్యువేషన్, ఆమె టూ ఎర్లీ, ఆమె టూ ఎర్లీ, నీ ఎవరు రాకముందే నేను వచ్చిందా ఏంది. అచ్చా అచ్చా అచ్చా. సో ఆమె టూ ఎర్లీ, సో ఐ గో అండ్ కమ్ అగైన్, ఏదైనా దగ్గర పోయి ఏదైనా ఉంటే పని చూసుకొని వస్తా అన్నట్టు. ఓకే. అది మీ ఒక్కరికైతే, కానీ మీరు ఫ్యామిలీతో వెళ్ళుంటారు, అప్పుడు ఆర్వి టూ ఎర్లీ టు ద ఫంక్షన్, ఆర్వి, అప్పుడు మీ అందరు కాబట్టి వి, ఆర్వి, అది వన్ కన్నా ఎక్కువ పర్సన్ కదా, ఆర్ అవుతుంది. ఆర్వి టూ ఎర్లీ, ఆర్వి ఇన్ ద కరెక్ట్ ఫంక్షన్ హాల్. ఇప్పుడు డౌటే వచ్చి అసలు ఫంక్షన్ హాల్ ఇదా కాదా డౌట్ వచ్చింది. ఆర్వి ఇన్ ద ఆర్ ఆర్వి ఇన్ ద కరెక్ట్ ఫంక్షన్ హాల్ ఓన్లీ, ఆర్వి ఇన్ ద కరెక్ట్ ప్లేస్ ఓన్లీ. ఎందుకంటే హైదరాబాద్ లో రెండు ఉంటాయి, ముందు ఒక పెళ్ళి అవుతా ఉంటుంది, ఇంకొక పెళ్ళి అవుతా ఉంటుంది. ओ माय गॉड. या, हैदराबाद में वैसे ही होता सर, हैदराबाद में आए तो पब्लिक, सडनली दे कम all together, and suddenly they will leave. So whole
uh, function atmosphere will be only for 1 hour, 1 or 2 hours. That's it. Hmm. Hmm. Correct, correct. Hmm. Okay, sir. సో వన్స్ యూ క్రాస్ చెక్ ఆల్ ద టాపిక్స్ సార్, ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక ఒక 5 minutes చూసుకున్నాక మనం స్పీకింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. క్లారిఫై. ఓకే. యా, కరెక్ట్ కరెక్ట్. యా, ఓకే ఓకే. అప్పుడు మీరు పర్ఫెక్ట్ కండిషన్ పెడుతున్నారు. ఇఫ్ యూ వాంట్ దిస్ ప్లాట్ ఫ్రీ, బట్ వన్ కండిషన్. ఓకే, రెఫర్ మినిమం 5 people. పీపులే. పీపుల్ కి ప్లూరల్ లేదు, పీపులే. ఇఫ్ యూ వాంట్ సమ్ డిస్కౌంట్, బ్రింగ్ టూ మోర్ బ్రింగ్ 2 more people, ఇంకో ఇద్దరిని తీసుకురా. బట్ బట్ దే షుడ్ ఆల్సో బై. నువ్వు తీసుకొస్తే కాదు, బట్ దే షుడ్ ఆల్సో బై. దే షుడ్ ఆల్సో బై. కరెక్ట్ కరెక్ట్. యా. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు డిడ్ అనేది మీరు అసలు యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు క్వశ్చనే లేదు. డిడ్ అంటేనే పా డిడ్ అంటే నేను అయిపోయిన యాక్టివిటీ గురించి అడుగుతున్నాను. అక్కడ ఎవరైనా రీచ్ అయ్యారా లేదా అడుగుతున్నాను. నువ్వు పని చేసావా లేదా అడుగుతున్నాను. డిడ్ అంటేనే చేసావా, చేశాను, అంతే. నువ్వు క్వశ్చన్ చెప్తే డిడ్ ఫస్ట్ వస్తుంది. ఆన్సర్ చెప్తే ఎస్ ఐ డిడ్, నో ఐ డిడ్ నాట్, నో ఐ డిడ్ నాట్, డిడ్ నాట్. ఎస్. ఓకే సార్. ఇన్ టుడే స్పీకింగ్ యాక్టివిటీ, tell me the general information. What is the main difference between farm real estate and farm lands and residential plots? DTC, HMDA. What are the general information? I don't know anything. I am not in this profession. ఓకే. సో నేను మీ దగ్గరకు వచ్చాను, నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో యూ ట్రీట్ మీ యాజ్ ఏ కస్టమర్ అండ్ యు ఆర్ ద పర్సన్ హూ రైట్ పర్సన్. నాకు ఎవరో రెఫరెన్స్ ఇచ్చారనమాట. సో మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. సో హలో సార్, మై నేమ్ ఇస్ రామకృష్ణ. ఐ గాట్ యువర్ నెంబర్ ఫ్రమ్ మై ఫ్రెండ్. సో ఐ వాంట్ టు డూ మినిమం 5 to 7 lakhs of investment, sir. So what do you suggest, sir? I don't know anything about farm landing and this DTPC or any HMD. I don't know anything, sir. Yeah.
My budget is, sir, my budget is minimum 5, sir. Maximum I can keep it to 7 lakhs, not more than that. Not more than that. Sir, I will be honest, sir. I don't want to live there. I want to do resale only. Hmm. Okay, 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 okay. Ah, circle. Yes. Okay, okay, okay. In outer ring road. Okay, okay, okay. It is called a DTPC. Ante district paradi. In it comes under limitation of district limitation. Any district. Okay, okay, okay. Only for, okay, only only under Greater Hyderabad you call as HMDA. Okay, 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 okay. Sir, sir, one doubt, sir. If it is HMDA registration, the registration cost will be more, no? Land, land rate, yeah, actual government rate. Okay, 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 okay. Nice. Okay. Hmm. Okay, okay. Yes, yes. DTPC. Okay, okay, okay. Hmm. True, true, true. Okay. Okay. What is that, sir? What is that, sir? Okay, okay. Gram Panchayat. Complete village area. Complete village area, sir. Okay. Sir, no permission. Okay, okay. 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 Okay, sir. Okay. Farmlands. Okay, okay. Agricultural lands. Okay, okay, okay. So you compare all the three options, sir. In which in Okay. Hmm. Okay, Hyderabad urban development area. Okay, okay. Okay, okay. Inside, no out, nothing, nothing. Only inside the city. That will be more costly. That that will be more costly. Okay. Hmm. Okay, okay. Mm-hmm. Hmm. DTCP. Okay. Written. Yeah, yeah. GP level. Okay, okay, okay. True, true, true. Mm. Farmland is agricultural land. Okay. Sir, according to your experience,
అకార్డింగ్ టు అంటే మీ 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 దృష్టిలో అన్నట్టు. ఓకే, అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ సార్, ఇన్ విచ్ ఇన్వెస్ట్మెంట్ ద రిటర్న్స్ ఆర్ మోర్, ఇన్ విచ్ ఇన్వెస్ట్మెంట్ ద రిటర్న్స్ ఆర్ మోర్. ఓకే, హై లైక్ మోర్ దెన్ 20 lakhs, మోర్ దెన్ 25 lakhs. ఓకే 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 ఓకే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, యూ కెన్ immediate construction we can start. Okay okay. And yeah. Okay okay, resale purpose, resale purpose, investment. Yeah. Oh yeah yeah yeah, right right right. Yeah. mm. Oh correct 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 correct. Because అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మనకంటూ ఒక ప్లేస్ ఉంది. యూ విల్ ఆల్సో హ్యావ్ వన్ రిక్రియేషన్ ప్లేస్. ప్లేస్. ఓకే ఓకే సార్, వన్ సెకండ్ సార్. The battery is very low. I will do audio call. It's almost switch off. Okay, I'll do audio call. Okay.